దేవుడు సంఘానికి పెద్దలను పెట్టాడు. 24 పెద్దలని బైబిల్లో ఉంటుంది. ఎంతమంది పెద్దలంట? వీళ్ళు పరలోకంలో ఉంటారు. లోక సంబంధమైన పెద్దలు వేరు, ఆత్మ సంబంధమైన పెద్దలు వేరు. అర్థమవుతుందా? సంఘ పెద్దలు వేరు. సంఘ పెద్ద అంటే సంఘ పెద్దకి ఉండవలసిన లక్షణం ఏంటి? మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, సంఘానికి క్రమంగా వస్తూ ఉండాలి, పరిచర్య చెయ్యాలి, దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము ఒక పెద్దగా చేయవలసిన పనులన్నీ చెయ్యాలి. అతనిని సంఘ పెద్ద అంటారు. వీళ్ళు సంఘ పెద్దలు కాదు. వీళ్ళెవరంట? యూదా మత పెద్దలు. అందుకనే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. ఏ వాక్యాన్ని చెప్పండి? ఏ వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. యేసుప్రభు అదే గుర్తు చేస్తున్నాడు. అబ్బాయ్, మోషే ధర్మశాస్త్రంలో తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పారు కదా, మరి మీరు పెద్దలు కదా, మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కదా, మరి మీరు ఎందుకు ఆ పని చేయకుండా మీ సొంతగా మీ ఊహలతో మీరు పెట్టుకున్న ఆజ్ఞలు పాటిస్తున్నారు? చేతులు కడుక్కోకపోవటం పెద్ద తప్పేమీ కాదు. చేతులు కడుక్కోపోవటం పెద్ద